వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మన జామెట్రీ సిరీస్ని కంటిన్యూ చేద్దాం. మీకు లాస్ట్ వీడియోలో ఇన్సెంటర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం సెంట్రాయిడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. సెంట్రాయిడ్ అనే టాపిక్ డిస్కస్ చేసే ముందు మీకు మీడియన్ గురించి తెలియాలండి. మీకు సెంట్రాయిడ్ అంటే ఏంది? మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియనే సెంట్రాయిడ్ కదా. అంటే మనకు సెంట్రాయిడ్ కావాలంటే మనకు మీడియన్ కావాలి. నేను ఈ సెషన్ మొత్తాన్ని ఫస్ట్ పార్ట్లో నేను మీకు మీడియన్ గురించి కవర్ చేస్తా అండ్ సెకండ్ పార్ట్లో సెంట్రాయిడ్ గురించి కవర్ చేస్తా. అంటే దాదాపు మీకు ఈ సెంట్రాయిడ్ అండ్ మీడియన్ కలిపి 1 అవర్ కన్నా ఎక్కువ సెషన్ ఉంటుంది. ఫస్ట్ సెషన్లో మనం మీడియన్కి సంబంధించి అన్ని రకాల ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. మనకి మీడియన్ అంటే ఏంది? ఇప్పుడు మీ దగ్గర ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి. ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది. ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది. ఏడి అనే ఒక లైన్ ఉందనుకోండి. ఏడి అనే లైన్. ఈ ఏడి అనే లైన్ కనుక మీ బీసీని ఈక్వల్ హాఫ్గా డివైడ్ చేస్తే ఈ ఏడి అనే లైన్ని మనం ఏమంటాం? మీడియన్ అంటాం. ఇంకా మీడియన్కి ఇంతకన్నా ఎక్కువ డెఫినేషన్ మనకేం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి. ట్రయాంగిల్ ఏబిసి ఉంది. ఏబిసి ఏడి అనే ఒక మీడియన్ డ్రా చేస్తున్నారు మీరు ఇక్కడికి. ఏడి అనే మీడియన్. ఈ ఏడి అనే మీడియన్ బీసీని 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఇక్కడ నుండి మీకు మీడియన్స్లకు సంబంధించిన ప్రాపర్టీస్ ఒక్కొక్క ప్రాపర్టీ డిరైవ్ చేసుకుంటూ ఆ ప్రాపర్టీని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తా చూడండి. నేను మీకు అంటే ఫస్ట్ ఒక ప్రాపర్టీ చెప్తాను, దాన్ని ఎక్స్టెండ్ చేస్తాం. ఇలా మీకు ఒకదాన్ని లింక్ చేస్తూ తీసుకెళ్తాను నేను మీకు. ఇప్పుడు మీకు ఏబి ప్లస్ ఏసి గ్రేటర్ దాన్ ట్వైస్ ఆఫ్ ఏడి అవుతుందండి. ఈ ప్రాపర్టీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాపర్టీ ఎలా వచ్చిందనేది మనం డిస్కస్ చేద్దాం. క్లియర్? మీకు ట్రయాంగిల్ చదివినప్పుడు మీరు ఏం చదువుకుంటారు? సమ్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ కదా. చూడండి, మీకు ఏ అనే వర్టెక్స్ నుండి ఒక మీడియన్ ఏడి అనేది కనుక మీరు డ్రా చేస్తే ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి ఏబి ప్లస్ ఏసి గ్రేటర్ దాన్ ట్వైస్ ఆఫ్ ఏడి అవుతుంది. ఇప్పుడు దీనికి మనం ప్రూఫ్ చూద్దాం ఒకసారి. అది ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ప్రూఫ్. మీకు ట్రయాంగిల్ ఏముంది? ఏబిసి ఉంది. ట్రయాంగిల్ ఏ, ట్రయాంగిల్ బి అండ్ ట్రయాంగిల్ సి ఉంది. అండ్ ఇది ఏడి అనేది మీడియన్ అనుకోండి. ఏడి అనేది మీడియన్. ఇప్పుడు ఈ థీరన్ని మీరు ప్రూవ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే, మీకు ఈ పార్ట్ లెంత్ ఈక్వల్ కదా. ఏడి అనేది మీడియన్ అయినప్పుడు బీసీని డి దగ్గర ఈక్వల్ హాఫ్గా డివైడ్ చేస్తుంది. మీకు ఏడి అనే లెంత్ ఎంత ఉందో దానికి ఈక్వల్ లెంత్గా మీరు ఇంకొక లైన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి, డిఈ. ఏడి అనే లైన్ ఎలా ఎక్స్టెండ్ చేయాలంటే మీరు ఇప్పుడు ఏడి అనే లైన్ ఉంది కదా, ఈ లైన్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలంటే ఏడి లెంత్ ఎంత ఉందో డిఈ లెంత్ కూడా అంతే అయ్యేటట్టు ఎక్స్టెండ్ చేయాలి. మీకు జామెట్రీలో ఇలా కన్స్ట్రక్షన్స్ లేకుండా మనం థియరమ్స్ని ప్రూవ్ చేయలేము. ఇప్పుడు ఈసీని జాయిన్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు ఈ యాంగిల్ టీటా అయితే నాకు ఈ యాంగిల్ టీటా కావాలి. ఎందుకు? మీరు లైన్స్ అండ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ చదివినప్పుడు మీకు ఇలా 2 లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ అవుతే ఇక్కడ యాంగిల్ టీటా ఉంటే ఇక్కడ యాంగిల్ టీటా ఉండాలి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇదొక లైన్ ఉంది, ఇదొక లైన్, ఈ లైన్ 2 ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ టీటా. మనం ఇంకా కాంగ్రుయెన్సీ గురించి డిస్కస్ చేయలేదండి. కాంగ్రుయెన్సీ అంటే మీకు నెక్స్ట్ సెషన్లలో సెంటర్స్ అయిన తర్వాత మీకు సిమిలారిటీ అండ్ కాంగ్రుయెన్సీ గురించి మనం మాట్లాడతాం. సిమిలారిటీ అండ్ కాంగ్రుయెన్సీలో మీకు ఒక కాంగ్రుయెన్సీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్ చదువుతాం మనం. ఏంటంటే మీకు ఏవైనా రెండు ట్రయాంగిల్స్లో టీటా 2 యాంగిల్స్ సేమ్ ఉండి, అంటే ఈ లైన్ లెంత్ ఈ లైన్కి సమానం, ఈ లెంత్కి సమానం అనుకోండి. అంటే 2 లెంత్స్ ఈక్వల్ అయ్యి ఇంక్లూడింగ్ యాంగిల్ కూడా ఈక్వల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా థర్డ్ సైడ్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడ మీరు కనుక ఇక్కడ ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ లైన్కి ఈ లెంత్కి ఈ లైన్ లెంత్కి ఈక్వల్, ఈ లైన్ లెంత్కి ఈక్వల్. ఇప్పుడు నేను ఏ 2 ట్రయాంగిల్స్ని కంపేర్ చేస్తున్నానంటే, ఇప్పుడు మనం దేన్ని కంపేర్ చేస్తున్నామంటే ట్రయాంగిల్ ఏబిడిని, ట్రయాంగిల్ డిఈసిని, ఈ 2 ట్రయాంగిల్ని కంపేర్ చేస్తున్నాం చూడండి. ఈ ట్రయాంగిల్ని కంపేర్ చేస్తే
ఈ లెంత్కి ఈక్వల్, ఈ లెంత్కి ఈక్వల్, ఈ యాంగిల్ టీటా అయితే ఈ యాంగిల్ టీటా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ లెంత్కి ఈక్వల్ కావాలి. క్లియరా? ఇది ఒక ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. మీకు థర్డ్ పాయింట్ ఏంటంటే ట్రయాంగిల్స్లో సమ్ ఆఫ్ లెంత్స్ ఆఫ్ టూ సైడ్స్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ కదా. ఆ ప్రాపర్టీ కూడా ఎక్కడ అప్లై చేస్తాము చూడండి ఒకసారి. మీరు ఒక్కసారి ఈ ట్రయాంగిల్ చూడండి. ఇప్పుడు నేను డ్రా చేస్తున్న ట్రయాంగిల్ ఒకసారి. ఏ ట్రయాంగిల్? ట్రయాంగిల్ ఏఈసిని అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్ ఏఈసి. ట్రయాంగిల్ ఏఈసిలో ఏసీ ప్లస్ ఈసీ గ్రేటర్ దెన్ ఏఈ అవుతుంది, అంతేనా? టూ సైడ్స్ లెంత్, ఇదొక సైడ్ లెంత్, ఇదొక సైడ్ లెంత్, ఈ రెండు సైడ్ల లెంత్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఈ లెంత్ అవ్వాలి కదా. క్లియర్ మీకు? ఓకే. ఏసీ ప్లస్ నాకు ఈసీ లెంత్ అనేది ఏబీ లెంత్కి ఈక్వల్ అనుకున్నాం కదా మనం ఇంతకుముందు. సో ఏబీ గ్రేటర్ దెన్ ఏసీ లెంత్ ఎలా ఉందని చెప్పండి ఒకసారి నాకు. ఏసీ ఎలా ఉంది? ఈ వాల్యూ అనేది ఇది ఎగ్జాక్ట్లీ మీకు మిడిల్ పాయింట్ కదా. ఏఈ అనేది ఇది ఏఈ కదా మనకి, ఇది మనకి ఏఈ కదా, ఇది ఏఈ. ఓకే. ఏఈ అనేది మీకు ట్వైస్ ఆఫ్ ఏడీ కదా. సో నేను దీన్ని ఏం రాసుకోవచ్చు? ట్వైస్ ఆఫ్ ఏడీ రాసుకోవచ్చు. ఏసీ ప్లస్ ఏబీ ట్వైస్ ఆఫ్ ఏడీ. నాకు ప్రూఫ్ వచ్చిందా? దీనికి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రూఫ్ని వాడి, ఇప్పుడు మీరు ఏది సెకండ్ పాయింట్ని వాడి నేను థర్డ్ పాయింట్కి వస్తున్నా. సెకండ్ పాయింట్ని యూజ్ చేసుకొని థర్డ్ పాయింట్ ట్రయాంగిల్లో మనకి ఎన్ని మీడియన్స్ డ్రా చేయొచ్చు అండి? 3 మీడియన్స్ డ్రా చేయొచ్చు కదా ఏబీసీలో. ఫస్ట్ది ఏడి, ఇక్కడ డి, సెకండ్ది ఇక్కడ బిఈ, థర్డ్ది ఇక్కడ సిఎఫ్. క్లియర్గా? ఇంతకుముందు ప్రాపర్టీని నాకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఫస్ట్ ట్రయాంగిల్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏ అనే వర్టెక్స్ని ఫోకస్ చేస్తున్నా. ఏ అనే వర్టెక్స్ని ఫోకస్ చేసినప్పుడు మీకు రైట్ నాకు ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి. ఏబి ప్లస్ ఏసీ గ్రేటర్ దాన్ ట్వైస్ ఆఫ్ ఏడి అవుతుంది, అంతేనా? రైట్. నేను దీన్ని ఫోకస్ చేస్తున్నప్పుడు దీన్ని ఏబి ప్లస్ ఏసీ ట్వైస్ ఆఫ్ ఏడి అంటే మీరు ఒక వర్టెక్స్ కనుక చూస్తున్నప్పుడు ఆ వర్టెక్స్ నుండి మీకు 2 సైడ్స్ వస్తాయి కదా. ఆ 2 సైడ్ల లెంత్ అదే వర్టెక్స్ నుండి డ్రా చేసిన మీడియం లెంత్కి ఎక్కువ ఉంటుంది. ఎలా ఉంటుంది? దీని ట్వైస్ కన్నా ఎక్కువ ఉంటుంది. క్లియరా? ఇప్పుడు మీరు ఫోకస్ చేసే లైన్ ఏం కావాలి? నెక్స్ట్ దేని మీద ఫోకస్ చేయండి? ఇప్పుడు బి మీద ఫోకస్ చేయండి. బి మీద ఫోకస్ చేస్తే మీకు మళ్ళీ బిఏ ప్లస్ బీసీ గ్రేటర్ దెన్ ఏమవ్వాలి? ట్వైస్ ఆఫ్ బిఈ అవ్వాలి, అంతేనా? ఓకే. ఇప్పుడు మీరు ఫోకస్ దీని మీద పెట్టండి. సి మీద ఫోకస్ పెడితే మీకు సిబి ప్లస్ సిఏ గ్రేటర్ దెన్ ట్వైస్ ఆఫ్ ఏం కావాలి? సిఎఫ్ కావాలి కదా. ఈ 3ని యాడ్ చేయండి. 3ని కనుక యాడ్ చేస్తే మీకు ఏబి ఇక్కడ ఉంది, ఏబి ఇంకెక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఏసీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బీసీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ట్వైస్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఏం జరుగుతుంది? గ్రేటర్ దెన్ ట్వైస్ ఆఫ్ ఏడి ప్లస్ బిఈ ప్లస్ సిఎఫ్. క్లియర్? చూడండి, 2 మీకు క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మీకు? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ గ్రేటర్ దెన్ ఏడి ప్లస్ బిఈ ప్లస్ సిఎఫ్. రైట్? మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. దీన్ని మనం ఎలా రాయొచ్చు? రైట్. సమ్ ఆఫ్ సైడ్స్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సమ్ ఆఫ్ మీడియన్స్. క్లియర్ అండి? రైట్. మీరు ఎప్పుడు కూడా ఇలా జామెట్రీలో వచ్చినప్పుడు ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ గ్రేటర్ దెన్ ఏడీ ప్లస్ బిఈ ప్లస్ సిఎఫ్ కదా. ఏబీ బీసీ సిఎల్ మీకు ఏంది? ఇవన్నీ సైడ్స్ లెన్స్. సమ్ ఆఫ్ సైడ్స్ లెన్స్, ఇది సమ్ ఆఫ్ మీడియన్స్ లెన్స్ కదా. మీరు మ్యాథమెటికల్గా ప్లస్లని గుర్తుపెట్టుకోకుండా మీరు ఏం చేయాలంటే సమ్ ఆఫ్ సైడ్స్ గ్రేటర్ దెన్ సమ్ ఆఫ్ మీడియన్స్, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మీకు థర్డ్ పాయింట్. ట్రయాంగిల్లో ఎప్పుడు కూడా 3 భుజాల మొత్తం అనేది ఆ ట్రయాంగిల్లో ఉన్న 3 మీడియన్ల మొత్తం కంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మొత్తం అంటే ఏంటంటే లెన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. రైట్. ఇప్పుడు 4th పాయింట్కి రండి. పాయింట్ నెంబర్ 4. ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఇంతకుముందు చెప్పిన దాన్ని రివర్స్ రాస్తున్నా. రివర్స్ ఎలా రాస్తున్నా అంటే
ఏడి ప్లస్ బిఈ ప్లస్ సిఎఫ్ మీకు 3 మీడియన్లు కదా. ఈ లెంత్ అనేది దేనికన్నా తక్కువ ఉండాలి, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ కన్నా తక్కువ ఉండాలి, అంతే కదా. ఓకే, ఇప్పుడు నేను చేసేది కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంటూ 2 చేశాను అనుకోండి, ఇక్కడ ఇంటూ 2 చేస్తే ఏం జరుగుతుంది, నాకు ఇంటూ 2 చేస్తే చూడండి దీని లెంత్ కన్నా దీని లెంత్ ఎలాగే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంటూ 2 ఇక్కడ ఇంటూ 2 చేస్తే ఏం జరుగుతుంది, మనకి ఏం జరగదు, మళ్ళీ ఇదే ఈక్వేషన్ వస్తుంది, అంతేనా. నేను ఇక్కడ ఇంటూ 3 చేస్తా, ఇక్కడ ఇంటూ 3 చేస్తా, ఏమైనా చేంజ్ వస్తుందా, ఈ గ్రేటర్ దాన్ లెస్ దాన్లో ఏం చేంజ్ రాదు కదా. కానీ మీకు ఎప్పుడు చేంజ్ వస్తుందంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, ఇక్కడ ఎంత ఉంది మీకు, ఏడి ప్లస్ బిఈ ప్లస్ సిఎఫ్ కదా. మీకు సమ్ ఆఫ్ లెంత్స్ ఆఫ్ సైడ్స్, సమ్ ఆఫ్ సైడ్స్ లెంత్స్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సమ్ ఆఫ్ మీడియన్స్ లెంత్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని కనుక 3తో మల్టిప్లై చేసి దీన్ని కనుక 4తో మల్టిప్లై చేశారనుకోండి, ఈ సింబల్ రివర్స్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఈ లైన్లో మీకు సమ్ ఆఫ్ సైడ్స్ లెంత్స్ అంటే భుజాల మొత్తం అనేది మీడియన్స్ యొక్క లెంత్ యొక్క మొత్తం కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ ఈక్వేషన్ అంటే ఈ లైన్ మీకు ఎప్పుడు రివర్స్ అవుతుంది అంటే మీకు సైడ్స్ లెంత్ కన్నా, సైడ్స్ లెంత్ మొత్తానికి మీరు ఎంతతో మల్టిప్లై చేస్తున్నారో దానికన్నా ఎక్కువ నెంబర్తో కనుక మీరు మీడియన్స్ మొత్తానికి మల్టిప్లై చేశారనుకోండి, అది రివర్స్ అవుతుంది. అది ఎప్పుడు అంటే దీన్ని 3తో మల్టిప్లై చేసి దీన్ని 4తో మల్టిప్లై చేశారనుకోండి, అప్పుడు మీకు సమ్ ఆఫ్ లెంత్స్ ఆఫ్ మీడియన్స్ అనేది ఎక్కువైపోతుంది. ఇది మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీన్ని మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా స్టేట్మెంట్ అడుగుతారు. ఎలా అడుగుతారంటే ఏడి ప్లస్ బిఈ ప్లస్ సిఎఫ్ బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ ఎంత అవుతుందంటే గ్రేటర్ దెన్ 3/4 అవుతుంది. మరి ఇప్పుడు మనకు దీనికి ప్రూఫ్ కావాలి కదా. మనకి మీరు జామెట్రీలో ఏది నేర్చుకున్నా కూడా ప్రూఫ్ లేకుండా నేర్చుకోవద్దండి. మీరు జామెట్రీలో ఏది నేర్చుకున్నా కూడా మీకు ప్రూఫ్ కావాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేద్దాం, చూడండి ఒకసారి. ఇప్పుడు మన దగ్గర ఏముంది, ట్రయాంగిల్. ఇంతకుముందు ట్రయాంగిల్ డ్రా చేయండి. ఏబిసి ఏబిసి ఏడి బిఈ అండ్ సిఎఫ్. క్లియర్ అండి. ఇప్పుడు ఇది ప్రూవ్ చేయడానికి మీకు ఏం కావాలి అంటే, ఇది ప్రూవ్ చేయడానికి ఇది సెంట్రాయిడ్ అంటాం కదజ్జి. మనం ఇప్పటివరకు సెంట్రాయిడ్ గురించి డిస్కస్ చేయలేదు, కానీ మీ అందరికీ తెలిసే ఉంటుందండి. ట్రయాంగిల్ ఏబీసీలో ఇది మీడియన్. ఈ పాయింట్ కనుక సెంట్రాయిడ్ జీ అనుకుంటే ఏజీ అనేది మీకు 2/3 ఆఫ్ ఏడి అవుతుంది. ఏది అంటే ఇక్కడ నుండి ఇక్కడికి కనుక మీకు అంటే ఈ లెంత్ కనుక మీకు 2 పార్ట్స్ ఉంటే ఈ లెంత్ మీకు ఎంత ఉండాలి, 1 పార్ట్ ఉండాలి. అంటే టోటల్ 3 పార్ట్స్ ఉంటే ఈ లెంత్ 2 పార్ట్స్ ఉండాలి కదా. ఇది కనుక మీకు క్లియర్ అయింది అనుకోండి, నేను ఈ లెంత్ ఉందా, ఏజీ లెంత్, ఈ లెంత్ మొత్తాన్ని నేను 2/3 ఆఫ్ ఏడి అని రాసుకోవచ్చు. ఈ లెంత్ మొత్తాన్ని నేను ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు 2/3 ఆఫ్ బిఈ అని రాసుకోవచ్చు. ఈ లెంత్ మొత్తాన్ని నేను 2/3 ఆఫ్ సిఎఫ్ అని రాసుకోవచ్చు. క్లియర్ కదా. 2/3 ఆఫ్ సిఎఫ్. ఇక్కడ మనకి పాయింట్ ఎఫ్ అనే పాయింట్ ఉందనుకోండి. ఓకే, మళ్ళీ మీరు ట్రయాంగిల్స్కి సంబంధించిన ప్రాపర్టీ ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. ఆ ప్రాపర్టీని ఇక్కడ ఎలా అప్లై చేద్దామో చూద్దాం ఒకసారి. నేను ఈ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏది, ట్రయాంగిల్ ఏజీబి. ట్రయాంగిల్ ఏజీబీని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 2/3 ఆఫ్ ఏడి ప్లస్ 1 minute అండి. టూ-థర్డ్ ఆఫ్ ఏడి ప్లస్ 2/3 ఆఫ్ బిఈ గ్రేటర్ దెన్ ఏబి. క్లియరా. చూడండి, నేను ఏ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తున్నా, ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తున్నా. ఏది, ఏజీబి. ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్లో ఈ లెంత్ మొత్తం అనేది ఈ లెంత్ కన్నా ఎక్కువ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు నాకు ఈ లెంత్ వాల్యూ ఎంత అని తెలుసు, నాకు ఇక్కడ నుండి ఇక్కడికి ఏడి అయితే ఇక్కడ నుండి ఇక్కడికి నాకు 2/3 ఆఫ్ ఏడి అవుతుంది. క్లియర్, అంతే కదా. సో 2/3 ఆఫ్ ఏడి ప్లస్ 2/3 ఆఫ్ బి ఈక్వల్ గ్రేటర్ దెన్ ఏబి. ఇది మొత్తం అన్ని ట్రయాంగిల్స్కి చెప్పండి నాకు ఒకసారి. అంటే
ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి చెప్పండి, ఏ ట్రయాంగిల్కి? ట్రయాంగిల్ BECకి చెప్పండి ఒకసారి. రైట్, ఏమవుతుంది ఇప్పుడు మీకు? ఈ లెంత్ ఎంత అండి మీకు? 2/3 ఆఫ్ BE ప్లస్ 2/3 ఆఫ్ CF గ్రేటర్ దెన్ BC అవుతుంది. మీకు ఇంకా థర్డ్ ట్రయాంగిల్ ఏది మిగిలింది ఉంది? థర్డ్ ట్రయాంగిల్ ఇది మిగిలింది ఉంది కదా, ఈ ట్రయాంగిల్. ఇది ఏది? ట్రయాంగిల్ AGC. దీంట్లో చెప్పండి ఒకసారి. 2/3 ఆఫ్ ట్రయాంగిల్ AGCలో ఏమవుతుంది మీకు? 2/3 ఆఫ్ CF ప్లస్ 2/3 ఆఫ్ AD గ్రేటర్ దెన్ AC అవుతుంది, అంతేనా? ఇప్పుడు మీకు మొత్తం 3 ఈక్వేషన్స్ వచ్చినాయి కదా. ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 3ని కూడా యాడ్ చేయాలి. ఈ 3ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసి రాస్తున్నాను చూడండి. 1కి 2కి 3కి ఈ 3ని యాడ్ చేసి నేను ఇక్కడ రాస్తున్నా, ఏమొస్తుందో చూడండి ఒకసారి. ఇక్కడ మీకు 2/3 ఆఫ్ AD ఉందా, ఇక్కడ 2/3 ఆఫ్ AD ఉందా? అంటే మీకు మొత్తం AD వాల్యూ ఎంత అవుతుంది మనకి? 4/3 అవుతుంది. 4/3. అండ్ ఇక్కడ BE ఉంది, ఇక్కడ BE ఉంది, ఇక్కడ CF ఉంది, CF ఉంది. నేను కనుక 4/3ని కనుక కామన్ తీస్తే నాకు AD ప్లస్ BE ప్లస్ CF ఏమొస్తుంది? గ్రేటర్ దెన్. ఈ మూడింటిని యాడ్ చేయండి. AB ప్లస్ BC ప్లస్ CA. 3 కనుక ఇటు వచ్చేసింది అనుకోండి, మనం అనుకున్నది ఇదే డెరివేషన్ ప్రూవ్ అవుతుంది. చూడండి ఒకసారి. 4 టైమ్స్ ఆఫ్ AD ప్లస్ BE ప్లస్ CF, 4 టైమ్స్ ఆఫ్ AD ప్లస్ BE ప్లస్ CF గ్రేటర్ దాన్ 3 టైమ్స్ ఆఫ్ AB ప్లస్ BC ప్లస్ CA. ఇక్కడ డినామినేటర్లో ఉన్న 3ని కనుక మీరు ఇటు తీసుకొస్తే ఇదే కదా జరిగేది మనకి. సో ఇప్పుడు మనకు 4th ప్రాపర్టీ ప్రూవ్ అయింది కదా. రైట్, ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. 5th. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనము ఇక్కడ మనం నేర్చుకున్న థియరీ ఉంది చూడండి, ప్రాపర్టీ ఉంది కదా, దీన్ని ఏ రకంగా ఎగ్జామ్లో అడగొచ్చు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఈజీగా అర్థమైపోయింది మీకు. ఇక్కడ మనం 2 అబ్జర్వ్ చేసాం. ఒకటి ఏంటంటే ఇది, సెకండ్ది ఇది, అంతేనా? ఇప్పుడు నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, చెప్పండి నాకు ఒకసారి. ట్రయాంగిల్లో 3 సైడ్స్ లెంత్ అంటే AB ప్లస్ BC ప్లస్ CA, 3 సైడ్స్ లెంత్ కనుక 40 అయితే సమ్ ఆఫ్ ద మీడియన్స్ ఎంత అయ్యే ఛాన్స్ ఉంది అని నా క్వశ్చన్ అండి. ట్రయాంగిల్లో 3 భుజాల మొత్తం కనుక 40 ఉంది. ఇప్పుడు 3 మీడియన్స్ మొత్తం ఎంత అయ్యే ఛాన్స్ ఉంది? రేంజ్ అంటారు కదా, రేంజ్ ఎంత అని చెప్పండి. చూడండి, 3 మీడియన్స్ ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ బట్టి మనం ఏం చెప్పొచ్చు? AD ప్లస్ BE ప్లస్ CF లెస్ దెన్ AB ప్లస్ BC ప్లస్ CA అవుతుంది. కాబట్టి మీకు 3 మీడియన్స్కి సమ్ ఎంత అవుతుంది? 40 కన్నా తక్కువ అవ్వాలి. నేను మీడియన్స్ మొత్తాన్ని సమ్ని కనుక నేను X అనుకుంటే 40 కన్నా తక్కువ కావాలి. అండ్ ఈ ప్రాపర్టీ చూడండి, ఈ ప్రాపర్టీ మీకు ఏం చెప్తుంది? AD ప్లస్ BE ప్లస్ CF గ్రేటర్ దెన్ ఈ 4ని కనుక ఎటు తీసుకొస్తే 3/4 కదా. అంటే మీకు మీడియన్ సమ్ అనేది టోటల్ సైడ్స్ సమ్లో 3/4 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 40లో 3/4 వాల్యూ ఎంత మీకు? 30 కదా, రైట్? అంటే మీకు ఈ వాల్యూ ఏం కావాలి? 30 కన్నా ఎక్కువ కావాలి. అంటే 30కి 40కి మధ్యలో ఉండాలని మీకు అర్థం కావాలి. ఈ రకంగా మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం 5th పాయింట్కి వెళ్తున్నాం. 5th ఏంటంటే అపోలోనియస్ థీరం అండి. అపోలోనియస్ థీరం. ఓకే, ఇప్పుడు ఈ థీరం ఏం చెప్తుందంటే, థీరం చూద్దాం. థీరంకి మనం 2 రకాలుగా డిరైవ్ చేయొచ్చు. అంటే ప్రూఫ్ అనేది మీకు రెండు మెథడ్లలో చేయొచ్చు. AD అనేది కనుక మీడియన్ ఉందనుకోండి, AD ఇక్కడ మీడియన్, రైట్? ఇప్పుడు ఈ థీరం ఏం చెప్తుందంటే మనకి AB² ప్లస్ AC² ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ AD² ప్లస్ BD². లేదా BD² ప్లస్లో మీరు DC² కూడా పెట్టుకోవచ్చు. BD² ప్లస్లో మీరు DC² కూడా పెట్టుకోవచ్చు. DC², ఎందుకంటే ఇది మీకు మీడియన్ కదా, ఈ లెంత్కి ఈక్వల్ అవ్వాలి. మీకు BD లెంత్ DC లెంత్కి ఈక్వల్ అవుతుంది. సో BD² అయినా మీకు DC² అయినా ఒకటే. మీరు A అనే వర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్కి ఒక మీడియన్ AD కనుక డ్రా చేస్తే, A నుండి ఇలా చూస్తే AB² ప్లస్ AC² ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ AD² ప్లస్ BD². ఇప్పుడు దీనికి మనం ప్రూఫ్ చూద్దాం ఒకసారి, ఏ రకంగా చేయొచ్చు.
ప్రూఫ్ అనేది నేను ఫస్ట్ ప్రూఫ్ చెప్తున్నా చూడండి. ఇది మనం కొసైన్ రూల్ వాడి చేస్తాం. దేన్ని వాడి? కొసైన్ రూల్ వాడి. ఇప్పటివరకు నేను మీకు కొసైన్ రూల్ కవర్ చేయలేదు కాబట్టి కొసైన్ రూల్ గురించి జస్ట్ బ్రీఫ్గా చెప్తా చూడండి. ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ టీటా కనుక యాంగిల్ ఉంటే మీకు ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే టీటాకి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఏసీ ఇంటూ బీసీ ఇంటూ కాస్ టీటా అవుతుందండి. చూడండి, ఈ స్క్వేర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ ఈ రెండు సైడ్ల ప్రోడక్ట్ అంటే 2 ఇంటూ రెండు సైడ్ల ప్రోడక్ట్ ఇంటూ కాస్ టీటా అవుతుంది. ఇదే ఫార్ములాని మనము ఇక్కడ అప్లై చేద్దాం. ఏది? ఈ ట్రయాంగిల్లో. ఎలా అప్లై చేయాలి మరి? ఇప్పుడు ఇక్కడ కనుక నేను యాంగిల్ టీటా తీసుకుంటే నాకు ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ టీటా అవుతుందా? ఫస్ట్ మీరు ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఏ ట్రయాంగిల్? ట్రయాంగిల్ ఏబిడి. ట్రయాంగిల్ ఏబిడి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను యాంగిల్ టీటా తీసుకున్నా కాబట్టి నాకు ఏబీ స్క్వేర్ ఏ వాల్యూ ఏమవుతుంది? ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఏడి బీడీ కాస్ టీటా. క్లియరా? నెక్స్ట్ మీరు ట్రయాంగిల్ ఏడీసీని అబ్జర్వ్ చేయండి. ఏడీసీలో ఇక్కడ యాంగిల్ టీటా ఉంది కాబట్టి నాకు ఏసీ స్క్వేర్ వస్తుంది కదా. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఏడి డీసీ కాస్ 180 మైనస్ టీటా అండి. ఎందుకంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది మీకు? 180 మైనస్ టీటా ఉంది కాబట్టి. క్లియరా? ఇప్పుడు నేను ఏసీ స్క్వేర్ని ఏ రకంగా రాసుకోవచ్చు చెప్పండి. ఏసీ స్క్వేర్ని ఏడీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ డీసీ స్క్వేర్ అన్నా మనకు బీసీ స్క్వేర్ అన్న ఒకటే కాబట్టి దీన్ని బీసీ స్క్వేర్ రాసుకోవచ్చా? బీడీ లెంత్ దీనికి ఈక్వల్ కాబట్టి డీసీ ప్లస్ నేను బీసీ రాసుకోవచ్చా? మైనస్ ఇక్కడ చూడండి మీరు కాస్ 180 మైనస్ టీటా అంటే మీకు మైనస్ కాస్ టీటా అండి. సో ఇక్కడ వచ్చే మైనస్ కాస్త మీకు ప్లస్ అయ్యి ఏమవుతుంది? ప్లస్ 2 ఇంటూ ఏడి డీసీ ప్లస్లో నేను మళ్ళీ బీడీ రాసుకోవచ్చా? డీసీ ప్లస్లో ఇక్కడ బీడీ రాయాలండి. బీడీ కదా, డీసీ ప్లస్లో బీడీ కాస్ టీటా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు మీరు 1ని 2ని యాడ్ చేయండి. 1ని 2ని యాడ్ చేస్తే ఏమొస్తుంది మీకు? ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏడీ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏడీ స్క్వేర్ ఉంది, ఇక్కడ బీడీ స్క్వేర్ ఉంది, ఇక్కడ బీడీ స్క్వేర్ ఉంది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మైనస్ 2 ఏడీ బీడీ కాస్ టీటా ఉంది, ఇక్కడ ప్లస్ 2 ఏడీ బీడీ కాస్ టీటా ఉంది. అంటే మీకు ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయ్యి ఏమొస్తుంది మీకు? ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. క్లియరా? ఇప్పుడు మనం అనుకున్నదే వచ్చింది కదా ప్రూఫ్. అపోలోనియస్ థియరంకి ప్రూఫ్ ఇది. ఇది ప్రూఫ్ 1. సెకండ్ ప్రూఫ్ కూడా చెప్తా. మీకు జామెట్రీలో కనుక ఏదైనా ఒక దాన్ని 2-3 రకాలుగా ప్రూవ్ చేయడం మీకు తెలుసు అనుకోండి, మీకు ఇంకా జామెట్రీలో సబ్జెక్ట్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ ప్రూఫ్ చూద్దాం ఒకసారి. ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ ఉంది. రైట్? ఏడి అనేది మీకు మీడియన్. ఏడి అనేది మీడియన్ కదా. ఇది ప్రూఫ్ నెంబర్ 2. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ నుండి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇక్కడికి దీన్ని ఈ అనుకుంటాను. ఇప్పుడు నేను ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిఈని అబ్జర్వ్ చేస్తున్నా. ట్రయాంగిల్ ఏబిఈ, ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తున్నా చూడండి. ఏబిఈ ట్రయాంగిల్ ఏబిఈలో నేను ఏం రాసుకోవచ్చు? ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. సింపుల్గా పైథాగరస్ థియరం అప్లై చేస్తున్నానండి. నెక్స్ట్ నేను ట్రయాంగిల్ ఏఈసి అబ్జర్వ్ చేస్తున్నా. ట్రయాంగిల్ ఏఈసి ఏం చేయొచ్చు మనం? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్ కదా, ఈసీ స్క్వేర్. రైట్? ఈ రెండింటిని నేను ప్రస్తుతానికి యాడ్ చేస్తాను చూడండి. యాడ్ చేస్తే ఏమవుతుంది నాకు? ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ ఏఈ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్ రావాలి కదా. ఏది? బిఈ స్క్వేర్. ఇది. ఇప్పుడు నేను బిఈ స్క్వేర్ని ఈ బిఈని ఈ రకంగా రాసుకోవచ్చు. ఒకసారి చెప్పండి నాకు. బీడీ మైనస్ ఈడీగా రాసుకోవచ్చా? ఏది? ఇక్కడ నాకు ఈ బిఈ అనే లెంత్ని టోటల్ లెంత్ బీడీ నుండి ఈడీ తీసేస్తే వస్తుంది కదా. ఈ బిఈ లెంత్ ఈ వాల్యూని ఈ మొత్తం నుండి తీసేస్తే వస్తుంది కదా, వస్తుంది. అలాగే రాసుకుంటా చూడండి. నేను ఇప్పుడు 2AE స్క్వేర్ ఈ బిఈ స్క్వేర్ని ఏమని రాసుకుంటున్నాను? నేను
బీడీ మైనస్ ఈడీ హోల్ స్క్వేర్గా రాసుకుంటున్నాను. ప్లస్ ఇప్పుడు ఈ ఈసీ స్క్వేర్ ఉందా, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఈ ఈసీ స్క్వేర్ మొత్తాన్ని ఈడీ ప్లస్ డీసీ స్క్వేర్గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఎలా? ఈడీ ప్లస్ డీసీ స్క్వేర్గా రాసుకోవచ్చు. క్లియర్ అయింది కదా? రైట్. ఇప్పుడు నాకు ఏం తెలుసండి, మీకు డి అనేది మిడ్ పాయింట్ కాబట్టి నాకు బీడీ ఈక్వల్ టు డీసీ అని తెలుసు కదా. సో ఇక్కడ నాకు బీడీ ఉంది, ఇక్కడ డీసీ ఉంది కదా, నేను దేన్ని ఒకదాన్ని మార్చుకుంటా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ డీసీ ప్లేస్లో నేను బీడీ పెట్టుకోవచ్చు. ఎప్పుడు పెట్టుకోవచ్చు? రైట్. ట్వైస్ ఆఫ్ ఏఈ స్క్వేర్ ప్లస్, చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది మీకు, -2ab ప్లస్ 2ab క్యాన్సిల్ అయిపోయి 2 టైమ్స్ ఆఫ్ బీడీ స్క్వేర్ ప్లస్ ఈడీ స్క్వేర్ వస్తుంది. అంతేనా? 2 టైమ్స్ ఆఫ్ బీడీ స్క్వేర్ ప్లస్ ఈడీ స్క్వేర్. ఇప్పుడు నేను 2bd స్క్వేర్ ఒక దగ్గర రాసుకుంటున్నాను, ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఏఈ స్క్వేర్ ప్లస్ ఈడీ స్క్వేర్ ఒక దగ్గర రాసుకుంటాను. ఇప్పుడు మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది చూడండి, మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందా? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు మీకు ఏఈ స్క్వేర్ ప్లస్ ఈడీ స్క్వేర్ ఏం కావాలి? ఏసీ స్క్వేర్ కావాలి కదా. అంటే ఈ వాల్యూ ఏం కావాలి మీకు? ఏసీ స్క్వేర్ కావాలి కదా. 2 టైమ్స్ ఆఫ్ బీడీ స్క్వేర్ ప్లస్ 2 కామన్ తీస్తున్నా కాబట్టి నేను ఏసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. అదే వచ్చిందా నాకు ఇంతకుముందు ప్రూఫ్ ఏమొచ్చింది? ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ ట్వైస్ ఆఫ్ బీడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్. ఇక్కడ ఏఈ కదండి, ఇది ఏడీ కదా. 1 మినిట్. ఈ వాల్యూ మనకి ఏమొస్తుంది? మనకి ఈ వాల్యూ ఏఈ స్క్వేర్ ప్లస్ ఈడీ స్క్వేర్, ఈ వాల్యూ ఏడీ స్క్వేర్ కదా మనకి. సో ఇక్కడ ఏడీ స్క్వేర్. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటా. ఇది అంటే మనం అపోలోనియస్ థియరమ్ని 2 రకాలుగా ప్రూవ్ చేయొచ్చు. క్లియరా? ఇప్పుడు మనం చెప్పుకుంది 5th పాయింట్ కదా. 6th పాయింట్కి రండి. ఇవన్నీ మీకు ఎగ్జామ్లో యూజ్ అయ్యే అప్లికేషన్సే అండి. ఇవన్నీ మీరు డిఏఓ రాసిన, అంటే డిఏఓలో మీకు లాస్ట్ టైం ఇంత స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్ పేపర్ అడగలేదు. ఎస్ఎస్సి సిజిఎల్లో ఇవన్నీ అడుగుతారు. చెప్పలేము, రేపు ఈ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ అడిగితే మీరు జామెట్రీలో అన్నిటికీ రెడీ ఉండాలి మీరు. రైట్. ఇప్పుడు నాకు 6th పాయింట్ ఏంటంటే 4 టైమ్స్ ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్. మనం ఇంతకుముందు ఏం చెప్పాం? సమ్ ఆఫ్ లెన్స్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సమ్ ఆఫ్ లెన్స్ ఆఫ్ మీడియన్స్ అన్నాం. బట్ ఇది రివర్స్ ఎప్పుడు అవుతుంది? మీరు మీడియన్స్ లెంత్ని కనుక, సమ్ ఆఫ్ మీడియన్ లెంత్ని కనుక మీరు 4 టైమ్స్ మల్టిప్లై చేసి, అంటే 4తో మల్టిప్లై చేసి, సమ్ ఆఫ్ సైడ్స్ని కనుక మీరు 3తో మల్టిప్లై చేశారనుకోండి, ఈ కేసులో మీకు 4 ఇంటూ సమ్ ఆఫ్ మీడియన్స్ లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ 3 ఇంటూ సమ్ ఆఫ్ సైడ్స్ లెంత్ అన్నాం కదా. ఇప్పుడు కూడా మీకు అలాంటిది ఒక ప్రాపర్టీ వచ్చింది. 4 టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ మీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇదేంటి సైడ్స్. 4 టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ మీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్. ఇప్పుడు దీన్ని ఏ రకంగా ప్రూవ్ చేయాలంటే, మీకు ఫస్ట్ అపోలోనియస్ థియరమ్ని వాడితే మీకు ఇది ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. నేను ట్రయాంగిల్ డ్రా చేస్తా చూడండి ఒకసారి. ఏబిసి. క్లియర్? ఇక్కడ నాకు ఏడి అనే ఒక మీడియన్ ఉంది. నేను ఫస్ట్ ఏడి డ్రా చేస్తున్నా కాబట్టి ఈ ఒక్క మీడియన్ దీన్ని చూసి మాట్లాడదాం. నేను ఇప్పుడు దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఎలా రాయొచ్చు? ఇప్పుడు నేను దాన్ని ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ బీడీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్ అని రాయొచ్చా? రాయొచ్చు. ఇప్పుడు నేను ఇంకొక మీడియం డ్రా చేస్తే ఇక్కడికి, ఇది బీఈ అవుతుంది. ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ బీ మీద ఉంటుంది. ఇప్పుడు బీని కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏం చేస్తారు మనము? ఈ స్క్వేర్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ ఏమవుతుంది మీకు? ఈ మీడియన్ బీఈ స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ సిఈ స్క్వేర్. ఓకే.
ఇప్పుడు నేను దీన్ని కాన్సన్ట్రేట్ దీనిపైన చేస్తాను. దీనిపైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నాకు ఇది సిబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మీడియన్ డ్రా చేస్తా కదా, ఈ మీడియన్ నేను సిఎఫ్ అనుకున్నాను అనుకోండి, 2 ఇంటూ సిఎఫ్ స్క్వేర్ ప్లస్ ఏదో ఒక లెంత్, ఇక్కడ ఏఎఫ్ స్క్వేర్ తీసుకోండి, ఏఎఫ్ స్క్వేర్ అంతేనా. మీకు ఏఎఫ్ అన్నా ఎఫ్బి అన్న ఒకటే కదా. సో ఇప్పుడు ఇక్కడ అన్నిటిని మీరు యాడ్ చేయండి ఒకసారి. ఇక్కడ యాడ్ చేస్తే ఏబి ట్వైస్ ఉంది, ఏసీ ట్వైస్ ఉంది, బీసీ ట్వైస్ ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, నాకు 2 టైమ్స్ ఆఫ్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుందండి. ఇక్కడ నాకు బీడీ ఉంది, బీడీని నేను ఏ రకంగా రాసుకోవచ్చు, ఇది బీడీ అంటే మొత్తం సైడ్ బీసీలో ఆఫ్ కదా, బీడీ అంటే బీసీలో ఆఫ్. నాకు మళ్ళీ బీడీ ఎక్కడ వచ్చింది, ఇక్కడ సిడి ఉందా, సిడి ఎక్కడ వచ్చింది నాకు ఇక్కడ, రైట్. బీడీ అంటే మొత్తం నాకు బీసీ స్క్వేర్లో ఆఫ్ అండి. ఓకే, ఈ మీడియన్స్ ఉన్నాయి చూడండి, ఏది ఏడి సిఈ ఏఎఫ్ స్క్వేర్. దీన్ని ఫస్ట్ నేను సపరేట్గా రాసేసుకుంటా. 2 ఇంటూ ఏడి స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్ కదా. ఏడి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్, 3 లెంత్ సపరేట్ రాసుకుంటున్నా. ఏడి స్క్వేర్ దీన్ని ఒకసారి, ఏది ఈ లెంత్ని ఒకసారి ఏడి స్క్వేర్, బిఈ స్క్వేర్, సి స్క్వేర్ సపరేట్ రాసుకుంటున్నా. నాకు ఇంకా మిగిలింది ఏముంది, ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ బీడీ స్క్వేర్ మిగిలింది, దాని తర్వాత సిఈ స్క్వేర్ మిగిలింది, దాని తర్వాత ఏఎఫ్ స్క్వేర్ మిగిలింది, అంతేనా. ఓకే, ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది ఓన్లీ ఈ పార్ట్ మీద ఫోకస్ చేయండి. బీడీ అనేది మొత్తం బీసీలో ఆఫ్ కదా, అంటే నేను బీడీని బీసీ బై 2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, లేదా బీసీ స్క్వేర్ బై 4 అని రాసుకోవచ్చు. సిఈని అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఈ లెంత్ని, ఏది ఈ లెంత్ని సిఈని ఏసీ స్క్వేర్ బై, ఇక్కడ సిఈని ఏసీ బై 2 కాబట్టి ఈ వాల్యూని ఏసీ స్క్వేర్ బై 4 అని రాసుకోవచ్చు. ఏఎఫ్ అంటే ఇది కదా, సో ఈ వాల్యూ అనేది టోటల్లో ఆఫ్ కదా. సో నేను ఏబీ బై 2 అంటే పైన స్క్వేర్ ఉంది కాబట్టి ఏబీ స్క్వేర్ బై 4 అని రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఇటు సైడ్ తీసుకొస్తున్న మొత్తాన్ని, ట్వైస్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏడి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ డినామినేటర్లో నాకు 4 వస్తుందా, 4 వచ్చి మళ్ళీ మీకు ఇక్కడ ఏమొచ్చింది, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ వచ్చిందా. ఓకే, 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి, క్యాన్సిల్ అవుతుందా. ఇప్పుడు ఇక్కడ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఉంది, ఇటు సైడ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ బై 2 ఉంది, ఇక్కడ 2 ఉందా. దీన్ని కనుక మీరు ఇటు తీసుకొచ్చారనుకోండి, 2 ఇంటూ సంథింగ్ మైనస్ సంథింగ్ బై 2 అవుతుందండి. అంటే ఇటు తీసుకొచ్చి కనుక మీరు ఎల్సిఎం తీసుకుంటే 2 వచ్చి 4 ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ మైనస్ ఈ వాల్యూ వస్తుంది మీకు. ఇక్కడ నాకు కొంచెం కంజెస్టెడ్గా ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఈ వాల్యూ ఈక్వల్ టు 2 ఇంటూ ఏడి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్. క్లియర్ కదా. 4 మైనస్ 1 అంటే ఎంత అండి, 3/2 అవుతుంది కదా. 3/2 ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు, 2 టైమ్స్ ఆఫ్ ఏడి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్. క్లియర్, మనం అనుకున్న రిజల్ట్ వచ్చేసింది చూడండి. మీరు కనుక దీన్ని అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఈ 2ని కనుక ఇటు పంపించారనుకోండి, 3 టైమ్స్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్. 3 టైమ్స్ ఆఫ్ దిస్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ దిస్. మీరు ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ చూస్తే మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. మీరు ఒక్కొక్కటి తీసుకొని దీన్ని మీరు ఈ క్లాస్ని దగ్గర ఒక 3 to 4 టైమ్స్, అంటే మీరు ఇనీషియల్గా ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, మీరు 3 to 4 టైమ్స్ చేయకపోతే మీకు ఏవి గుర్తుండవు. మీరు నేను చెప్పినట్టు ఒక్కదాన్ని మీకు అందుకే నీట్గా ఒక స్టెప్ చెప్పిన తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నా. మీరు పాయింట్ 1 కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ఏడి అనే మీడియం తీసుకున్నారనుకోండి, ఏబీ ప్లస్ బీసీ ట్వైస్ ఏడి అన్నాను. ఫస్ట్ ఇది తీసుకున్నా. ఇదే ప్రాపర్టీని మీకు 3 థర్డ్ పాయింట్లు ఏం చేశా, ఫస్ట్ దీన్ని తీసుకొని దాని ప్రూఫ్ చెప్పా కదా. థర్డ్ పాయింట్లో ఇదే ప్రాపర్టీని మీకు 3 మీడియన్స్కి అప్లై చేసి ఇంకొక ప్రాపర్టీ తీసుకొచ్చాం. ఆ ప్రాపర్టీ ఏమొచ్చింది మీకు, సమ్ ఆఫ్ సైడ్స్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సమ్ ఆఫ్ మీడియన్స్. దీన్ని ఎక్స్టెండ్ చేసి నేను మీకు ఏం చెప్పా, సమ్ ఆఫ్ సైడ్స్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సమ్ ఆఫ్ మీడియన్ అవుతుంది, కానీ ఒక కేసులో మాత్రం ఇది రివర్స్ అవుతుంది. ఎప్పుడు, మీరు లెంత్ని కనుక మీరు 3 టైమ్స్ మల్టిప్లై చేసి మీడియన్స్ని కనుక సమ్ ఆఫ్, అంటే ఇక్కడ నేను చెప్పేదంతా మీరు సమ్ అనుకోవాలండి. సమ్ ఆఫ్ లెంత్ని కనుక మీరు 3తో మల్టిప్లై చేసి సమ్ ఆఫ్ మీడియన్స్ని కనుక మీరు 4తో మల్టిప్లై చేశారనుకోండి, ఇక్కడ ఈ ఈక్వేషన్ అంటే ఇప్పుడు గ్రేటర్ దెన్ లెస్ దెన్లు మారుతాయి అన్నాను కదా. ఇక్కడ మీకు ఈ సింబల్ ఉంటే ఇక్కడ లెస్ దెన్ ఉంటే ఇక్కడ గ్రేటర్ దెన్ అయింది. అంటే 3 టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ లెన్స్ అనేది 4 టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ మీడియన్స్ కన్నా తక్కువ ఉంటుంది, లేదా 4 టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ మీడియన్స్ అనేది 3 టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ లెన్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది చెప్పిన తర్వాత ఇది నీకు ప్రూఫ్ చెప్పాను మీకు. 4th అయిపోయిందా. నెక్స్ట్ అపోలోనియస్ థియరంకి వచ్చాం. అపోలోనియస్ థియరంని మనం 2 రకాలుగా ప్రూవ్ చేస్తున్నాం. అపోలోనియస్ థియరం ప్రూవ్ అయిన తర్వాత అపోలోనియస్ థియరంని మనం ఏ రకంగా ప్రూవ్ చేస్తున్నాం, ఏదో ఒక మీడియం తీసుకుంటున్నాం. ఇక్కడ ఏడి అనే ఒక లైన్ ఉందనుకోండి, ఇక్కడ చూడండి, ఏడి అనే లైన్ దీన్ని బేస్ చేసుకొని ఒక మీడియానికి మనం దీన్ని ప్రూవ్ చేసాం. తర్వాత ఏం చేస్తున్నాం, అన్ని మీడియన్స్కి తీసుకొస్తున్నాం. ఫస్ట్ ఒక మీడియానికి రాసుకున్నాం, దాని తర్వాత ఈ మీడియాని బేస్ చేసుకొని రాసుకున్నాం, ఈ మీడియాని బేస్ చేసుకొని రాసుకొని ఈ ప్రాపర్టీని ప్రూవ్ చేసాం. క్లియర్ అయిందా. ఇప్పుడు నెక్స్ట్ రండి, 6th అయిపోయింది, 7th. ఇప్పుడు నేను ఏమంటానంటే, మీకు ఏదో ఒక ట్రయాంగిల్లో మీకు మొత్తం మీడియన్స్ ఇచ్చారనుకోండి, మీకు మీడియన్స్ ఇస్తే సైడ్ ఎట్లా కనుక్కోవాలి. ఇఫ్ మీడియన్స్ గివెన్, 1 minute అండి. ఇఫ్ మీడియన్స్ ఆర్ గివెన్ దెన్ సైడ్స్ లెంత్ని ఏ రకంగా కనుక్కోవాలి. ఇది ఎక్కడి నుండి వస్తుందంటే మళ్ళీ మీకు ఇఫ్ మీడియన్స్ ఆర్ గివెన్ సైడ్స్ ఎలా వస్తుందంటే అపోలోనియస్ థియరం నుండి వస్తుంది. ఇప్పుడు అపోలోనియస్ థియరం మళ్ళీ అప్లై చేయాలి చూడండి. అంటే అపోలోనియస్ థియరం ప్రూవ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఒక ప్రాపర్టీ చెప్పా. ఏం ప్రాపర్టీ, 4 టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్. అపోలోనియస్ థియరం నేర్చుకున్న తర్వాత దాని నుండి వచ్చిన ఫస్ట్ అప్లికేషన్. అపోలోనియస్ థియరం నేర్చుకున్న తర్వాత దాని నుండి వచ్చే సెకండ్ అప్లికేషన్ ఏంటంటే, మీకు మీడియన్స్ తెలిస్తే సైడ్ లెంత్ని ఏ రకంగా కనుక్కోవాలి. ఓకే, ఇది ఏడి కదా, ఏడి రైట్. ఇప్పుడు నాకు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ బీడీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్. ఇది ఇంతకుముందు చెప్పాను, నేను ఇప్పుడు డైరెక్ట్గా రాస్తున్నా చూడండి. ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ బీడీని ఏం రాసుకోవచ్చు మనం, బీడీ అంటే బీసీ బై 2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, ప్లస్ ఏడీ స్క్వేర్ రాసుకోవచ్చు. రైట్. సారీ అండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇది ఒక్కసారి మీకు సైడ్స్ లెంత్ ఇస్తే, ఇఫ్ సైడ్స్ ఆర్ గివెన్ అంటే ట్రయాంగిల్కి కనుక మీకు సైడ్స్ ఇస్తే దెన్ లెంత్ ఆఫ్ మీడియన్ మీకు ట్రయాంగిల్కి కనుక 3 సైడ్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు మీడియన్ యొక్క లెంత్ కనుక్కోమంటే మనం ఇప్పుడు డిరైవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఏమొచ్చింది, 2 ఇంటూ బీసీ స్క్వేర్ బై 4 వస్తుంది, ప్లస్ 2 ఇంటూ ఏడీ స్క్వేర్. క్లియరా. ఓకే, ఈ వాల్యూ మీకు ఎంత, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఇక్కడ చూడండి, నాకు ఇది ఎలా వస్తుందండి, మనకి ఇలా వస్తుంది కదా, బీసీ స్క్వేర్ బై 4 వస్తుంది డైరెక్ట్గా, 2 ఇంటూ బీసీ స్క్వేర్ బై 4 కదా, దీన్ని ఇచ్చేసేస్తున్నాను నేను, బీసీ స్క్వేర్ బై 4. ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై 2 ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ ఏడీ స్క్వేర్ కదా. ఇప్పుడు నేను కనుక 2 ఎల్సిఎం తీసుకుంటే 2 ఇంటూ ఏబీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై 2
ఈక్వల్ టు 2 ఇంటూ ఏడీ స్క్వేర్. క్లియరా? ఈ 2 కనుక ఇటు వచ్చింది అనుకోండి, 2 ఇంటూ ఏబీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు ఏడీ స్క్వేర్. ఇప్పుడు నేను ఏడీ స్క్వేర్ని ఏం రాసుకోవచ్చు ఇక్కడ నుండి, ఏడీ స్క్వేర్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్, అంటే అండర్ రూట్ అవుతుంది కాబట్టి ఏడీ ఈక్వల్ టు రాసేస్తాను డైరెక్ట్గా. ఇంకా ఏడీ ఈక్వల్ టు ఇక్కడ అండర్ రూట్ ఏమవుతుంది, నాకు అండర్ రూట్లో 4 ఉందంటే అది బయటకు వస్తుంది, 2 టైమ్స్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. మీకు కనుక సైడ్స్ లెంత్ తెలిస్తే మీడియన్ కనుక్కోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. రైట్, ఇప్పుడు నేను దీన్ని ఫిగర్ని చూసి ఏ రకంగా రాయాలో నేను నేర్పిస్తా చూడండి ఒకసారి. మీకు ట్రయాంగిల్ ఏబీసీ ఉంది, ట్రయాంగిల్ ఏబిసి ఉంది. ఇప్పుడు ఏ నుండి డ్రా చేసే మీడియన్ కావాలనుకోండి, నాకు ఏడీ కావాలి. ఏడీ ఎలా రాస్తామంటే ఏడీ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ అండర్ రూట్. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్త వినండి. మీరు ఏ నుండి డ్రా చేసే మీడియన్ డ్రా చేస్తున్నారు కాబట్టి ట్వైస్ ఆఫ్ ఏబీ స్క్వేర్, ట్వైస్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ ట్వైస్ ఆఫ్ ఏసీ స్క్వేర్ ప్లస్ ట్వైస్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏడీ అనే మీడియన్ దేని మీదకి వెళ్తుంది, బీసీ మీదకి వెళ్తుంది కాబట్టి బీసీ స్క్వేర్. ఇది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నాకు బీఈ లైన్ కావాలనుకోండి, బీఈ కావాలన్నప్పుడు హాఫ్ ఆఫ్ అండర్ రూట్, ఫోకస్ ఎక్కడ పెట్టాలి మీరు, ఇక్కడ బి మీద పెట్టాలి, ఇక్కడ ఫోకస్ పెట్టి ఈ సైడ్ స్క్వేర్ 2 టైమ్స్ ఆఫ్ బీసీ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఏబీ స్క్వేర్ మైనస్ లైన్ రావాలంటే ఈ బి అనే లైన్ మీకు ఏ సైడ్ మీదకి వెళ్తుంది, ఏసీ మీదకి వెళ్తుంది కాబట్టి ఏసీ స్క్వేర్. నెక్స్ట్ నాకు ఇప్పుడు సిఎఫ్ కావాలి, సిఎఫ్ వాల్యూ ఏమవుతుంది నాకు, హాఫ్ ఆఫ్ అండర్ రూట్ ట్వైస్ ఆఫ్. సిఎఫ్ కావాలన్నప్పుడు మీరు ఫోకస్ ఎక్కడ చేయాలి, ఇక్కడ సి మీద ఫోకస్ పెట్టి ఈ సైడ్స్కి లెంత్ అంటే 2 బీసీ స్క్వేర్ ప్లస్ ట్వైస్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్, ఇప్పుడు ఈ లెంత్ దేని మీదకి వస్తుంది, దీని మీదకి వస్తుంది అంటే ఏబీ స్క్వేర్. అంటే మీరు ఒకవేళ ట్రయాంగిల్స్ యొక్క మీకు కనుక మీకు 3 సైడ్స్ ఇచ్చినారనుకోండి, 3 సైడ్స్ ఇస్తే మీడియన్ కనుక్కోవడానికి ఈ 3 ఫార్ములాలు ఇవి. ఏ రకంగా రాయాలో మీకు అర్థమైంది కదా. మీకు ఏ అనే సైడ్ నుండి కనుక, ఏ అనే వర్టెక్స్ నుండి కనుక మీరు ఏడీ అనేది ఒక మీడియన్ డ్రా చేస్తే మీరు ఫోకస్ ఏం చేయాలంటే హాఫ్ అండర్ రూట్ అన్నిటికీ కామను, దాని తర్వాత ఏ నుండి వచ్చే 2 సైడ్లు ట్వైస్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ట్వైస్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏం చేయాలి, ఈ ఏడీ అనే మీడియన్ దేని మీదకి వస్తుందో దాన్ని మైనస్ చేయాలి. అంటే ఇప్పుడు ఏంది, మనకి మీకు సైడ్స్ ఇస్తే మీరు మీడియన్ ఏ రకంగా కనుక్కోవాలో ఈ రకంగా కనుక్కున్నారు. ఇప్పుడు 8th పాయింట్ డిస్కస్ చేస్తాను నేను, చూడండి. 8th, ఇఫ్ మీడియన్స్ ఆర్ గివెన్ దెన్ సైడ్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, క్లియరా? ఓకే, మీరు ప్రతిదానికి డయాగ్రామ్ డ్రా చేసుకోవడం అండి. మనం ఇక్కడ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది, ఏడి అనేది ఒక మీడియన్, బిఈ అనేది ఇంకొక మీడియన్, సిఎఫ్ అనేది ఇంకొక మీడియన్, కరెక్టా? ఇప్పుడు నాకు ఏడీ లెంత్, బిఈ లెంత్, సిఎఫ్ లెంత్ కనుక ఇస్తే నేను ఏబి కానీ బీసీ కానీ సిఏ సైడ్స్ కానీ ఏ రకంగా అనుకుంటానో చూద్దాం ఒకసారి. రైట్, ఇప్పుడు ఈ థీరం ప్రూవ్ చేయాలంటే నేను మీకు ఇంతకుముందు ఏం చెప్పాను, నేను మీకు సెంట్రాయిడ్లో ఇది సెంట్రాయిడ్ జీ కదా, ఈ లెంత్ ఏమవుతుందండి నాకు, ఈ లెంత్ అనేది నాకు 2/3 ఆఫ్ ఏడీ అవుతుంది, అంతేనా? 2/3 ఆఫ్ ఏడీ. ఈ లెంత్ ఏమవుతుంది నాకు, ఈ లెంత్ 2/3 ఆఫ్ నాకు బిఈ అవుతుంది, అంతేనా? ఇక్కడ నుండి ఇక్కడికి నాకు లెంత్ కనుక బిఈ అవుతే ఇది 2 పార్ట్స్ ఉంటే నాకు 1 పార్ట్ ఉండాలి కదా, సో 2/3 ఆఫ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే ట్రయాంగిల్ మాత్రమే అబ్జర్వ్ చేయండి మీరు ఒకసారి. ఏ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఏది, ట్రయాంగిల్ ఏ, ఇక్కడ పాయింట్ నేను జీ అనుకుంటున్నాను కాబట్టి ఏజీబీ, ఈ ఒక్క ట్రయాంగిల్ని మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఏది, ఇప్పుడు నేను చూపించే పాయింట్ మీకు ఈ ట్రయాంగిల్ని మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఇది మీకు మీడియనే కదా, ఇక్కడ నుండి అంటే ఇది మీకు మిడ్ పాయింట్ అంటే ఈ లైన్ కూడా మీకు మీడియనే కదా, మీడియన్. ఇప్పుడు దీంట్లో మీరు ఏం చేయాలంటే, మీరు అపోలినస్ థీరం అప్లై చేయాలి. ఏ ట్రయాంగిల్లో, ఏజీబీ ట్రయాంగిల్లో అపోలినస్ థీరం అప్లై చేయాలి. అపోలినస్ థీరం మనం ఏ రకంగా అప్లై చేస్తాం, ఇప్పుడు నాకు ఈ లెంత్ కావాలి కదా, ఏ లెంత్, ఇది చూడండి, ఏబీ స్క్వేర్
అంటే ఈ లెంత్ స్క్వేర్ ప్లస్ ఈ లెంత్ స్క్వేర్. ఈ లెంత్ ఎంత నాకు 2/3 ఆఫ్ ఏడి, 2/3 ఆఫ్ ఏడి హోల్ స్క్వేర్ ప్లస్ ఈ లెంత్ ఎంత నాకు 2/3 ఆఫ్ బిఈ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ ఏం జరుగుతుంది నాకు, ట్వైస్ ఆఫ్ ఈ లెంత్. ఈ లెంత్ ఎంత నాకు, ఈ లెంత్ నాకు 1/3 ఆఫ్ సిఎఫ్ కదా. ఈ లెంత్ అనేది ఇది మొత్తం దేనిపైన ఉంది, సిఎఫ్ మీద ఉంది, 1/3 ఆఫ్ సిఎఫ్ కదా. సో 1/3 ఆఫ్ సిఎఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఈ లెంత్ కదా. ఈ లెంత్ అంతా మీకు AB/2 హోల్ స్క్వేర్, AB/2 హోల్ స్క్వేర్. ఐ హోప్ ఇది రాయడం అర్థమైంది అనుకుంటా. మీకు అపోలోనియస్ థియరం రాయడం కనుక వస్తే ఈ ఏజీబీ అనే ట్రయాంగిల్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ సైడ్ లెంత్ స్క్వేర్, ఈ సైడ్ లెంత్ స్క్వేర్. ఈ సైడ్ లెంత్ ఎంత మీకు 2/3 ఆఫ్ ఏడి, ఈ సైడ్ లెంత్ ఎంత మీకు 2/3 ఆఫ్ బిఈ. దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ సిఎఫ్ సార్ జిఎఫ్. జిఎఫ్ అంటే ఎంత మీకు ఈ మొత్తంలో ఏది సిఎఫ్లో ఇది 1 పార్ట్ కదా, టోటల్ 3 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ కాబట్టి 1/3 ఆఫ్ సిఎఫ్. ఏఎఫ్ అనేది మీకు ఏబీలో ఆఫ్ కాబట్టి ఏబీలో ఆఫ్ స్క్వేర్. ఇది కనుక మీకు అర్థమైతే ఇప్పుడు నేను చెప్పేది చూడండి. రైట్, దీన్ని మొత్తానికి నేను 4/9 ఏడీ స్క్వేర్ అని రాసుకోవచ్చు ప్లస్ 4/9 బిఈ స్క్వేర్ అని రాసుకోవచ్చు. దీన్ని ఈక్వల్ టు 2 ఇంటూ ఇది నాకేందండి సిఎఫ్ స్క్వేర్ బై 9 అని రాయొచ్చు ప్లస్ ఏబీ స్క్వేర్ బై 4 అని రాయొచ్చు. క్లియరా? ఓకే, ఇప్పుడు చూడండి 4/9 ఏడీ స్క్వేర్ ప్లస్ 4/9 బిఈ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ సిఎఫ్ స్క్వేర్ బై 9 ప్లస్ ఈ 2 కనుక అయితే మల్టిప్లై అయితే మీకు ఏమొస్తుంది, ఏబీ స్క్వేర్ బై 2 వస్తుంది. క్లియరా? ఈ మొత్తాన్ని నేను ఇటు పంపిస్తానండి. అంటే ఇది ఏడీ బిఈ ఉంది కాబట్టి ఈ సిఎఫ్ని కనుక నేను ఇటు పంపిస్తే నాకు 9 అనేది ఎల్సిఎం అవుతుంది. సో 4 ఏడీ స్క్వేర్ ప్లస్ 4 బిఈ స్క్వేర్ మైనస్ 2 సిఎఫ్ స్క్వేర్ అవుతుంది, అంతేనా? ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై 2. క్లియర్? ఏబీ స్క్వేర్ బై 2. ఇప్పుడు చూడండి ఈ 2ని కనుక నేను ఇటు పంపిస్తే 8 ఏడీ స్క్వేర్ ప్లస్ 8 బిఈ స్క్వేర్ మైనస్ 2 సిఎఫ్ స్క్వేర్ కాదు, ఇక్కడ 4 అవుతుంది కదా. ఇక్కడ ఏమవుతుంది మీకు అన్నితో 2 మల్టిప్లై అవుతుంది కాబట్టి మైనస్ 4 సిఎఫ్ స్క్వేర్ బై 9 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఇప్పుడు కనుక ఇటు అండర్ రూట్ కనుక చేస్తే ఏబీ వాల్యూ ఏమవుతుంది, ఏబీ ఈక్వల్ టు అండర్ రూట్ చేస్తే అండర్ రూట్లో 9 ఉన్న కాస్త మీకు బయటకు వచ్చి 1/3 అవుతుంది. ఇక్కడ అన్నిట్లో కనుక మీరు 4 కామన్ తీశారనుకోండి, అండర్ రూట్లో 4 కాస్త మీకు బయటకు వచ్చి ఏమవుతుంది, 2 అవుతుంది. ఏమవుతుంది మీకు 2 అవుతుంది, 2/3. దీంట్లో నుండి 4 కామన్ తీస్తున్నారు కాబట్టి 2 ఏడీ స్క్వేర్ ప్లస్ 2 బిఈ స్క్వేర్ మైనస్ సిఎఫ్ స్క్వేర్. ఇది మీకు ఒక సైడ్ అండి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు ట్రయాంగిల్లో 3 మీడియన్లు ఏడి బిఈ సిఎఫ్ కనుక ఇస్తే ఏబీని ఎట్లా కనుక్కుంటాం అనేది. సో ఇప్పుడు నాకు ఏబీ సైడ్ లెంత్ ఈక్వల్ టు ఏబీ ఈక్వల్ టు ఇది మీకు 3 ఏ రకంగా రాయాలో నేను మీకు చూపిస్తాను చూడండి. మీరు ఏబీ రాస్తున్నప్పుడు ఏబీ లెంత్ రాస్తున్నప్పుడు మీరు మైనస్ దేన్ని చేస్తున్నారు, సిఎఫ్ చేస్తున్నారు. సిఎఫ్ అంటే ఏంది, ఏబీ లైన్ పైకి వచ్చిన మీడియన్. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు 3 మీడియన్లు ఇస్తే 3 సైడ్స్కి ఏ రకంగా రాద్దామో చూద్దాం ఒకసారి. మీకు ట్రయాంగిల్ ఏముంది, ఏబిసి ట్రయాంగిల్ ఉంది, రైట్. ఏడి అనేది ఒక మీకు మీడియన్, బిఈ అనేది ఇంకొక మీడియన్, సిఎఫ్ అనేది ఇంకొక మీడియన్ కదా, రైట్. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఏబీ స్క్వేర్ కావాలి, అంటే ఏబీ కావాలి. ఏబీ కావాలంటే ఏబీ ఈక్వల్ టు 2/3 ఆఫ్ అండర్ రూట్. ఇక్కడ మీకు ఇంపార్టెంట్, ఏబీ రాస్తున్నప్పుడు మీకు మైనస్లో వచ్చే వాల్యూ ఏది రావాలంటే ఏబీ మీదకి వచ్చిన మీడియన్. ఏబీ మీదకి వచ్చిన మీడియన్ ఏముంది, ఇది సిఎఫ్. సో సిఎఫ్ అనేది మీకు మైనస్లో వస్తుంది, సిఎఫ్ స్క్వేర్. ఇంకా మిగిలింది ఏముంటుంది, ఏడీ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. లేదా దీన్ని ఇంకా ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే మీరు
ఏబీ కావాలి కదా, అంటే మీకు ఏ రకంగా చేసినా కూడా మీకు స్పీడ్ చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు మీకు ఏబీ లెంత్ కావాలనుకోండి, ఏతో స్టార్ట్ అయ్యే మీడియన్ ఏముంటుంది మీకు ఏడి, బీతో స్టార్ట్ అయ్యే మీడియన్ ఏముంటుంది మీకు బిఈ. సో ఏడీ స్క్వేర్ బిఈ స్క్వేర్ మైనస్ సిఎఫ్ స్క్వేర్. క్లియరా? ఇప్పుడు నేను చెప్తా చూడండి. నాకు ఇప్పుడు బీసీ లెంత్ కావాలి 2/3 ఆఫ్ బీతో స్టార్ట్ అయ్యే మీడియన్ ఏముంటుంది మీకు బీడీ స్క్వేర్. తర్వాత సితో స్టార్ట్ అయ్యే మీడియన్ ఏముంటుంది, సి నుండి స్టార్ట్ అయ్యే మీడియన్ సిఎఫ్ స్క్వేర్ మైనస్ ఇంకా బీడీసీఎఫ్ వచ్చిందంటే మిగిలింది ఎంత ఏబీ స్క్వేర్ మైనస్ మీకు ఏదవుతుంది. ఇప్పుడు మీరు బీసీ లెంత్ కనుక్కుంటున్నారు కాబట్టి ఇది ఈ బీసీ లెంత్ చూస్తున్నారు కాబట్టి బీసీ పైకి వచ్చిన మీడియన్ ఎంత ఏడి, సారీ అండి ఇక్కడ ఏడీ స్క్వేర్, ఇది ఏడీ స్క్వేర్. క్లియర్? ఇప్పుడు నాకు సిఏ సైడ్ కావాలి. సిఏ కావాలంటే ఏం చేస్తాను నేను 2/3 ఆఫ్ నాకు సితో స్టార్ట్ అయ్యే మీడియన్ ఏముంటుంది సిఎఫ్ అండ్ ఏ నుండి స్టార్ట్ అయ్యే మీడియన్ ఏముంటుంది నాకు ఏడి, సిఎఫ్ స్క్వేర్ ఏడీ స్క్వేర్ మైనస్ ఇక్కడ అన్ని దగ్గర మనం 2 మిస్ చేస్తూ వస్తున్నాం కదా, ట్వైస్ సిఏ పైకి నాకు వచ్చిన మీడియన్ ఏముంటుంది సిఏ అంటే ఈ లైన్ కావాలి కాబట్టి నాకు బిఈ స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేర్. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటా. చూడండి, నేను మీకు ఈ క్లాస్కి సంబంధించిన మొత్తం ఒక చిన్నగా సమ్మరీ లాగా ఇచ్చేస్తాను. అసలు మనం ఫస్ట్ ఎక్కడి నుండి డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. నేను మీకు ఫస్ట్ డిస్కస్ చేసింది ట్రాంగిల్లో ఒక మీడియన్ ఉందనుకోండి, ఏబీసీ అనే ఒక ట్రాంగిల్ ఉంటే మీకు ఏడి అనే ఒక మీడియన్ ఉందనుకోండి, మీకు ఏబీ సైడ్ని ప్లస్ ఏసీ సైడ్ని కనుక యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ట్వైస్ ఆఫ్ ఏడి అవుతుంది. ఏది ఈ సైడ్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ట్వైస్ ఆఫ్ ఏడి అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఇది తీసుకున్నాను నేను. ఈ పాయింట్ని వాడి సెకండ్ పాయింట్ నేను ఏం చేశానంటే సమ్ ఆఫ్ సైడ్స్ గ్రేటర్ దెన్ సమ్ ఆఫ్ మీడియన్స్. అర్థమైందా? ఈ పాయింట్ని వాడి నేను ఏం చేశానంటే సమ్ ఆఫ్ సైడ్స్ సమ్ ఆఫ్ మీడియన్స్కి ఇంకొక కొత్త రిలేషన్షిప్ తీసుకొచ్చాం. ఎప్పుడు సమ్ ఆఫ్ సైడ్స్ని కనుక మీరు ఇంటూ 3 చేసి సమ్ ఆఫ్ మీడియన్స్ని కనుక ఇంటూ 4 చేస్తే ఈ గ్రేటర్ దెన్ సింబల్ కాస్త లెస్ దెన్ అవుతుంది. ఇది 1, 2 ఇక్కడ మనం డిస్కస్ చేసింది, అంతేనా? ఫస్ట్ 2 పాయింట్లు మనం ఇవి డిస్కస్ చేసాం. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసింది ఇది. అంటే ఫస్ట్ అంటే సెకండ్ పాయింట్ ఇది డిస్కస్ చేసాం. అప్పుడు మనకి థర్డ్ ఇది, దాని తర్వాత ఇది. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు ఇది డిస్కస్ చేసిన తర్వాత మనం ఏం చేసినాం అపోలినియస్ థియరంకి వచ్చినాం. ఇదొక సెక్షన్ అనుకోండి, మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇదొక సెక్షన్. దీని తర్వాత మనం ఏం చేసాం అపోలినియస్ థియరం డిస్కస్ చేసినాం. అపోలినియస్ థియరం డిస్కస్ చేసిన తర్వాత దీని నుండి మనకి ఇంకో ప్రాపర్టీ వచ్చింది. ఏది 4 టైమ్స్ ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్. రైట్? ఇక్కడ మనకి ఎన్ని కాన్సెప్ట్స్ వచ్చినాయి? ఇదొక కాన్సెప్ట్, ఇదొకటి, 3. అంటే ఇక్కడ మీరు 3 అయితే అపోలినియస్ థియరం అనేది మీకు 4th అయితే, ఇది మీకు 5th అయితే, 6th మనం ఏం డిస్కస్ చేసాం మీకు సైడ్స్ లెన్స్ కనుక ఇస్తే మీడియన్ లెంత్ ఎలా కనుక్కోవాలి, మీడియన్ లెంత్ ఇస్తే సైడ్ లెంత్ ఎలా కనుక్కోవాలి, సైడ్స్ లెంత్ ఎంత, ఇదంతా 7th. అంటే మనకి ఇక్కడ 8th వచ్చింది. మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీడియన్కి డెఫినేషన్ చూసాం, అంతే కదా? ఇదండి మీకు మీడియన్కి సంబంధించి. అంటే సెంట్రాయిడ్ డిస్కస్ చేస్తున్నప్పుడు నేను ఓన్లీ మీడియన్ గురించే మాట్లాడినప్పుడు మీడియన్ పైన మీకు ఇంత ఉంది. నెక్స్ట్ సెషన్లో మనం సెంట్రాయిడ్కి సంబంధించి డిస్కస్ చేస్తే మీకు సెంట్రాయిడ్ అండ్ మీడియన్ ఎప్పుడు కూడా మనం కంబైన్డ్గా చదవాలి కాబట్టి ఆ టాపిక్ మొత్తం ఇది క్లియర్ అయిపోతుంది. ఓకే, దీని తర్వాత మనకు డిస్కస్ చేయాల్సింది ఏముందంటే ఆర్థో సెంటర్ ఉంది. ఆర్థో సెంటర్ డిస్కషన్ అయిన తర్వాత రిలేషన్ బిట్వీన్ ఈ సెంటర్స్ అండి. అంటే మీకు సర్కమ్ సెంటర్, ఇన్ సెంటర్, ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్, వీటన్నిటికీ అండ్ ఎక్స్ సెంటర్, వీటి మధ్య రిలేషన్షిప్స్ ఏమన్నా ఉంటే ఆ రిలేషన్షిప్స్ అన్ని ఒక క్లాస్లో చదువుతాం. ఐ హోప్ ఈ సెషన్ నచ్చింది అనుకుంటా మీకు. మనం నెక్స్ట్ సెషన్లో సెంట్రాయిడ్కి సంబంధించిన రిమైనింగ్ పార్ట్ కంప్లీట్ చేద్దామండి.